నేను ట్రైలర్ చూస్తే కింద కామెంట్స్ మీరు గమనించి ఉంటారు. చాలామంది రంగస్థలంలో రామ్ చరణ్‌తో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ సినిమా కూడా అంతే రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది. ఇంతే ఎమోషనల్‌గా ఉంటుంది. ఏమో సార్, అంటే వి కాంట్ కంపేర్ ద 2 ఫిల్మ్స్ బికాజ్ దే కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఫర్ మీ ఐ థింక్ మై పర్స్పెక్టివ్ ఆన్ తెలుగు ఫిల్మ్స్ చేంజ్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రంగస్థలం. అలాంటి సినిమా చూసి నాకు ధైర్యం వచ్చింది. ఇలాంటి సినిమా చేయడానికి నాకు ధైర్యం వచ్చింది. బికాజ్ ఏంటి సార్, ఒక సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ తనకి సరిగ్గా హియరింగ్ ప్రాబ్లం, చెవిటోడు సీన్లో తనే ప్రాబ్లము, చాలా వరకు తనే తప్పులు చేసుకుంటూ పోతాడు. కథలో ఏమి రిస్ట్రిక్షన్స్, కథ ఇలా ఉండాలి, ఈ టెంప్లెట్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా రావాలి అంటే ఒక కథ ఒరిజినల్గా రాసేసి ఆ కథ తీసేశారు అంతే. సో దే గేవ్ యంగర్ పీపుల్ లైక్ అస్ లాట్ ఆఫ్ ఏమంటారు ధైర్యం టు ఒక కథని కథగా తీయటం, బౌండరీస్ పెట్టుకోకుండా ఏది జరిగినా జరగని నో ప్రాబ్లం, ఇంట్రెస్టింగ్ వేలో చెప్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తాననే సినిమా రంగస్థలం. సో మేబీ దట్ ఈస్ వై యూఆర్ ఫైండింగ్ దట్ వైబ్. చరణ్‌తో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? నేను సుకుమార్ గారితో చరణ్తో ఎన్నిసార్లు చెప్పాను సార్, నాకు మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ ఫర్ మీ ఇన్ మై ఎరా ఆఫ్ మూవీస్. ఇట్ వాస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఎస్పెషలీ బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్. ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్. రైట్. మోడర్న్ కంటెంపరీ రూటెడ్ ఫిల్మ్ మేకింగ్ ఏంటి అనేది. ఇవాల్టి కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై ఫిల్మ్స్ లైక్ రంగస్థలం. రైట్. మీకేమైనా స్లాంగ్ ఏమైనా కష్టమైందా? అంటే తెలుగు అర్థం చేసుకోవడం, మళ్ళీ అందులోనూ ఒక స్లాంగ్, ఇదేమైనా కష్టమైందా? ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా దానికోసం? అంటే అంటే obviously I'm used to now learning Telugu dialogues, but when sir used to send me script and the scenes, I didn't know what it meant. By now I understand when it's written, the dialogue, but endime I don't know. I'm like, what is endi? You say enti, right? So I'm like, oh, I don't know. So a lot of words like that, I think I had to take sir's help to understand what is he trying to say, and but it was fun to know a difference. ఎక్కువసార్లు మైండ్లో రన్ అయిన డైలాగ్ ఏంటి? ఏందమ్మ ఇలాంటి? There's so many. This ఏమంటివి. ఏమంటివి ఎక్కడికి వెళ్ళా ఏమంటివి. That is the highlight, I think, for Bharti. Surely. మీరు కూడా ఆ డైలాగ్ చెప్పారా? ఏమంటివి లేదు తనే చెప్తాను. ఉందా మెమరీలో ఉందా ఆ డైలాగ్ ఇంకా? Oh no, of course. ఏమంటివి. Yeah. Please don't ask me to say it, sir. I've said it in all the interviews. You dug your that's it. యాజ్ యువర్ విష్. మొత్తానికి లెనిన్ టైటిల్ దగ్గర నుంచి చాలా క్యూరియాసిటీ పెంచింది. ట్రైలర్ ఇంకా బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరు ఏదైతే కష్టపడ్డారో, మీరు ఏదైతే అనుకున్నారో ఈ సినిమాతో దక్కాలి, ఈ సినిమాతో చేయాలని, అది ఫుల్ఫిల్ అవ్వాలి ఖచ్చితంగా. మీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ కనిపించింది. మీరు అన్నట్టు నెక్స్ట్ సినిమాకి ఇంకో కొత్త అఖిల్ని. Then sir, I am achieving something. రైట్. If I have done it and the audience accepts it on July 10th, I hope I can repeat this process again. That అఖిల్ కనిపించలేదు, మళ్ళీ ఏంటి కొత్తగా వచ్చాడు ఏంటి అనేది ఫీలింగ్ చేస్తే, then I am definitely progressing in the way that I want to progress. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. Thank you so much. Thank you for your time.